కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాము తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నామన్నారు. మెట్రో డిపిఆర్ గత వారమే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టు తెలిపారు. మెట్రో రైల్ సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలిస్తుందన్నారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇవాళ సాయంత్రం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు చెప్పారు. రేపు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. జూలై 1న అధ్యక్షుడి ప్రకటన ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము రేవంత్ రెడ్డి గారి కోసము కాంగ్రెస్ పార్టీ కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆయన వద్దన్నా కాదన్నా అవునన్నా లేదన్నా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో ఉన్నాము. ఈరోజే తెలంగాణ రైతుల కోసం పసుపు బోర్డు జాతీయ కార్యాలయం తెలంగాణ గడ్డ మీద పెడతా ఉన్నాం. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అది జాతీయ రహదారులు కావచ్చు, అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. వారు మెట్రో గురించి మాట్లాడారు. మెట్రో వారు గత వారమే డిపిఆర్ పంపించారు. ఇప్పటికే మెట్రో నిర్వహణ చేస్తున్నటువంటి ఎల్ఎన్టీతో కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ఎక్స్టెన్షన్ ఫేజ్ 2 ఏదైతున్నదో దానికి సంబంధించినటువంటి సంస్థతో వారు మరి ఏ రకంగా ఎంఓఏ ఉన్నది, వాళ్ళని ట్రైన్లు కొత్తగా ప్రారంభించబోతూ ఉన్నారు, ఎల్ఎన్టీ ఏ రకంగా నడపబోతూ ఉంది, ఈ యొక్క రైల్వే నెట్వర్క్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, వచ్చేటువంటి ఖర్చులు ఏ రకంగా షేర్ చేసుకుంటారు, ఈ విషయాలన్నిటిపైన కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఈ విషయాన్ని గత వారము రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు స్వయంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ మొత్తం సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పడం జరిగింది. ఇదేది లేకుండా మరి మెట్రో ఆమోదించలేదని చెప్పి కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడము దురదృష్టకరము. ఇది అవగాహన రాహిత్యమని నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు సాయంకాలం నోటిఫికేషన్ వస్తుంది. రేపు నామినేషన్స్, ఎల్లుండి అధ్యక్షుని యొక్క ప్రకటన ఉండే అవకాశం ఉంది. రేపు బీజేపీ జాతీయ నాయకులు సునీల్ బన్సల్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి శోభ గారు వారు కూడా ఉంటారు. వారు అందరితోటి మాట్లాడి ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నిక విషయంలో మరి ఆ యొక్క కార్యక్రమం సజావుగా జరిగే విధంగా వాళ్ళు ముందుండి నడిపిస్తారు. మా అందరం